నమస్తే బోసుకుమరి. ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారట. ఇది బాగా వార్తల్లో హైలైట్ అవుతుంది. అదేవిధంగా డిబేట్లు జరుగుతున్న దీని మీద అసలు ఎందుకు కలిసాడనేటువంటి ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా దీని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కాకపోతే వాళ్ళకి సంబంధించిన మీడియా అయితే మాత్రం గవర్నర్ గారికి ఆరోగ్యం బాగలేదు, అందుకే ఆయన పరామర్శించాడు అనేటువంటి విధంగా అయితే మాత్రం హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఒక వర్షన్ అంటే ఆయన ఎందుకు కలిసాడు అనే విషయం బయటకు రాలేదు. మామూలుగా వాస్తవంగా అయితే ఒక నాయకుడు ఈ రోజు గవర్నర్ గారిని కలుస్తున్నాడు అంటే అది పెద్ద వార్త, నిజంగా పెద్ద వార్త. ఎందుకు కలవబోతున్నాడో కూడా పార్టీ నుంచి లీకులు వస్తాయి, వాళ్ళకి సంబంధించిన మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాయి. ఇదిగో ప్రజలకు సంబంధించి, ఇదిగో ఈ ధరలకు సంబంధించో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లమో, లేకపోతే ఇంకోటో ఏదో ఒక సమస్య గురించి నేను గవర్నర్ని కలుస్తానని చెప్పేసి నాయకుడు ముందే చెప్తాడు. సరే లేదు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటూ అనుకుందాం. ఆ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ప్రకారం వెళ్తారు, మీడియా ఫాలోఅప్ చేస్తుంటది, బ్రేకింగ్ న్యూస్లు వేస్తారు. గవర్నర్ గారు కలిసిన తర్వాత భేటీ అయ్యే కొద్ది ఇదిగో భేటీ అయింది, 10 నిమిషాలు భేటీ అయ్యాడు, 10 నిమిషాలు భేటీ అయ్యాడు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి ఇది సమాచారం రచ్చ నడుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విపక్షమైన ఆయనే కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మాత్రం ఉన్నటువంటి మీడియా రచ్చ చేసేది. అసలు ఏం తెలియకుండా ఆయన వెళ్ళిపోయి గవర్నర్ గారిని పరామర్శించాడు. వాళ్ళకి సంబంధించిన మీడియాము గవర్నర్ గారికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి 1.5 గంట సేపు గవర్నర్ గారిని పరామర్శించడం అనేటువంటి విధంగా హైలైట్ చేసేటువంటి ప్రయత్నం. దాని వ్యంగ్యంగా అయితే మాత్రం టీడీపీకి సంబంధించిన మీడియా ప్రస్తావిస్తుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మద్యం కుంభకోణం చివరి దశకు వచ్చింది. సాక్ష్యాధారాలతో సహా అందరూ దొరికిపోయారు. ఇప్పుడు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 12 మంది వరకు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తే ఇంకా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి. చివరికి భారతీయ సిమెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది విషయం. అంటే ఇక దాదాపుగా దగ్గరికి వచ్చి లాస్ట్ స్టెప్ ఉందంటే ఇంక అన్ని ఎక్కేసినట్టే ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే. దీన్ని కవర్ చేసుకోవడానికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు అనేటువంటి కోణంలో వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీన్ని కవర్ చేసుకోవడానికి అసలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అంటే నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, లేకపోతే నన్ను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారను, ఈ రకమైనటువంటి విధానం అట్లా చెప్పొచ్చా? అసలు వెళ్ళొచ్చా? ఇదైతే క్లారిటీ లేదు. మొత్తానికైతే వీళ్ళ వర్షం వీళ్ళు రాసుకుంటారు, వాళ్ళ వర్షం వాళ్ళు రాసుకుంటారు. ప్రజా సమస్యకు సంబంధించి అయితే మాత్రం ఒకవేళ ఒక నాయకుడు వెళ్తే వెళ్ళేప్పుడు హడావిడి ఉంటుంది, వచ్చేటప్పుడు హడావిడి ఉంటుంది. ఆ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఖచ్చితంగా పెడతారు. ఇదిగో గవర్నర్ గారిని కలిసాము, ఈ రకంగా ఆయనకి అర్జీ ఇచ్చాము, ఈ రకమైనటువంటి రాష్ట్ర సమస్యలు చెప్పామనేటువంటి విధంగా కూడా ఉంటుంది. అటు సైలెంట్ అయిపోయింది, ఇటు సైలెంట్ అయిపోయింది. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ కథనాలు అయితే రాసుకుంటున్నారు. అసలు ఇంత సైలెంట్ గా పోయి గవర్నర్ గారిని 1.5 గంట సేపు కలవాల్సిన పని ఉంది. అది ఆరోగ్య పరిస్థితి బాగా లేక 1.5 గంట సేపు పరామర్శించాడా? ఇది ఒక సెటైర్, విపరీతంగా జోక్ నడుస్తుంది. నిన్నగాక మొన్న ఆయన తిరుమల వెళ్ళి వచ్చాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు గవర్నర్ గారు. ఎవరికి తెలియకుండా ఆయనకు వచ్చేటువంటి అనారోగ్యం అదేం అనారోగ్యం అనేటువంటి విధంగా విపరీతంగా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరేమైతే చూడాలి.